శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు? శుక్రుడిని బలోపేతం చేయడానికి పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. శుక్రుడు బలహీనంగా ఉంటే వాళ్ళు పగటిపూట ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. అంటే ఎవరైనా రాత్రి కాకుండా పగలు ఎక్కువ నిద్రపోతే వాళ్ళకి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. శరీరంలో శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటే శుక్రుడి బలం లేదని అర్థం. స్త్రీ సంతానంతో తరచుగా విభేదాలు వస్తూ ఉంటే శుక్రుడి బలం లేదని అర్థం. మీ పిల్లల్లో ఆడపిల్లలతోనే గొడవలు అవుతున్నాయా? అయితే శుక్రుడి బలం లేదని అర్థం. లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడూ గొడవ అవుతుందా? శుక్రుడి బలం లేదని అర్థం. లేదా చాలామందికి లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. మన జీవిత భాగస్వామికి ఎప్పుడైతే తరచుగా అనారోగ్యం ఉంటుందో వాళ్ళకి జాతకంలో శుక్రుడి బలం లేదని అర్థం. అలాగే ఇంట్లో వెహికల్స్ తరచుగా వారానికి 2-3 సార్లు రిపేర్ చేయించాల్సి వస్తున్నా కూడా శుక్రుడి బలం లేదని అర్థం. అలాగే ఎవరైనా మిల్క్ బిజినెస్ చేస్తున్నా, షుగర్ బిజినెస్ చేస్తున్నా, ఈ 2 బిజినెస్ల్లో విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయంటే శుక్రుడి బలం లేదని అర్థం. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లైఫ్లో బాగా డిలే అవుతూ ఉంటే శుక్రుడి బలం లేదని అర్థం. ఈ సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటే మీ జాతకంలో శుక్రుడు బలంగా లేడని తెలుసుకోండి. కొన్ని పరిహారాలు పాటించండి. శుక్రుడిని యాక్టివేట్ చేయడానికి, శుక్రుడి బలం పెంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, శుక్రవారం రోజు ఉదయం పూట పెరుగు కానీ పంచదార కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. శుక్రవారం ఉదయం పెరుగు లేదా పంచదార దానం ఇస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. దేవాలయాలకు శుక్రవారం పూట ఆవు నెయ్యి దానం ఇస్తూ ఉండండి. దేవాలయంలో దీపారాధనల కోసం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు శుక్రవారం పూట ఆవు నెయ్యి దీపారాధన పర్పస్లో టెంపుల్కి దానం ఇస్తే విపరీతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే తెలుపు వస్త్రాలు ఎక్కువ ధరిస్తూ ఉండండి. వయసులో మీకంటే బాగా పెద్దవాళ్ళు ఉంటే ఓల్డేజ్ పీపుల్కి శుక్రవారం తీపి పదార్థాలు పంచిపెడుతూ ఉండండి. శుక్రుడి బలం పెరుగుతుంది. ఆహార పదార్థాల్లో కూడా ఆవు నెయ్యి ఎక్కువ వినియోగించండి. మీరు తినే ఐటమ్స్లో కౌ ఘీ, ఆవు నెయ్యి ఎక్కువ వాడితే శుక్రుడి బలం పెరుగుతుంది. నలుపు రంగు గోవుకి తరచుగా ఆహారం తినిపిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. సర్కిల్ రూపంలో ఉన్న వెండి ముక్కను ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. అంటే వెండి తీసుకొని సిల్వర్ని ఒక సర్కిల్ ఆకారంలో తయారు చేసుకొని ఆ సర్కిల్ ఆకారంలో ఉన్న వెండిని ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉంటే సంకేతాల ద్వారా ముందే తెలుసుకోండి. ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి శుక్రుడిని బలోపేతం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా, జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ, మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా మాచిరాజ్ భక్తి ఛానల్ తీసుకొస్తుంది. కాబట్టి మా ఛానల్ చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.